హాయ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఈ రోజు మన శ్రీవారి వివేక్ ట్యూషన్లో పెద్ద వర్సెస్ చిన్న అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే యాక్చువల్లీ ట్యూషన్స్లో మీరు చదువుకుంటున్నారు ఇక్కడ. సో అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్న వర్సెస్ పెద్ద వర్సెస్ చిన్న. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే ఇంట్లో ఒక్క పిల్లలు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, ఓకేనా? సో నేను ఇంట్లో ఒక్కదాన్నే పెరిగాను, సో ఏమీ అలాంటి ప్రాబ్లం అనేది నాకు లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు, ముగ్గురు పిల్లలు ఉండేటప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకోవడం, తిట్టుకోవడం వల్ల ఇంట్లో పేరెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారు. మమ్మీ డాడీకి మీ వల్ల అనవసరమైనటువంటి గొడవలు స్టార్ట్ అవుతున్నారు, ఓకేనా? సో అలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఈరోజు పెద్దవాళ్ళు మీ యొక్క హావభావాలు, అసలు ఎందుకు మీరు చిన్నపిల్లల వల్ల, మీ యొక్క తమ్ముళ్ళు చెల్లెల వల్ల మీరు ఎలా సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని మీరు షేర్ చేయండి. మీ అన్నల వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు షేర్ చేయండి. అప్పుడు మీ ఇద్దరిని కూడా సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. దాన్ని బట్టి మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మమ్మీ డాడీస్ మార్నింగ్ వర్క్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు. వచ్చేసరికి మీరు ఇంట్లో గందరగోళం సృష్టించారనుకోండి, వాళ్ళకి ఎలా ఉండాలంటే చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట. అంతే కదా, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనే కదా కోరుకుంటారు. పిల్లలు కూడా ఐకమత్యం ఉండాలి, ఓకేనా? సో ఇవన్నీ మీకు చిన్నప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే ఒక స్వీట్ మెమోరీస్, కానీ వాళ్ళకి చాలా ఇరిటేషన్ అనమాట. ఒత్తిడితో ఉంటారు, ఏంటి ఎలా కొట్టుకుంటున్నావు, ఏంటిది అని. ఓకే, సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాము. పెద్దవాళ్ళు కదా ఫస్ట్ మీరు అందరూ కూడా, ఇటు సైడ్ నుంచి చిన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళ నుంచి ఎవరికి ఇక్కడ ఇంట్లో సమస్య ఉందో ఒకరు నించుండమ్మా. స్టాండప్, ఎవరైనా నించోవచ్చు. పెద్దవాళ్ళు నించోండి. అంటే మీ చిన్న వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? నేనే పేరు పిల్లనా? నవదీప్ స్టాండప్ నానా. నవదీప్, మీ యొక్క తమ్ముడు సందీప్ స్టాండప్ నానా. సో తమ్ముడి నుంచి నీకు ఎలాంటి సమస్యలు? ఫోన్ టీచర్ అంటే నేను వాడికి ఫోన్ ఇస్తాను, వాడు ఆడుకుంటాడు, నేను ఛార్జింగ్ పెట్టమంటాను, వాడు పెట్టదు. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టడం వల్ల ఆడి ఫోన్ తక్కువ ఆడతాడు టీచర్. ఎందుకంటే ఫోన్ అలా కంటిన్యూగా ఆడతాడు. అదే ఛార్జింగ్ పెట్టమంటే ఫోన్ కంట్రోల్ అవుతుంది, అలాగే అంతే ఛార్జింగ్ పెట్టాలన్న అని ఫోన్ కూడా సేవ్ అవుతుంది. అదే టీచర్ దగ్గర గొడవ, ప్రతి చిన్నదానికి గొడవ పడ. అంటే మీ ఇద్దరు స్విచ్ పెట్టేది ఫోన్, ఓకే. ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? తమ్ముడు కొడుతున్నావా, తిడుతున్నావా? చెప్పు, నువ్వు చెప్ప, నీ సమస్య కూడా నువ్వు చెప్పుకోవచ్చు. ఫోన్ ఇప్పుడు స్విచ్ పెట్టింది అంటే నీ సమస్యలు కూడా చెప్పుకోనివ్వట్లేదు. ఓకే ఓకే, వెయిట్ నానా, ఓకేనా? సో మీ అన్ని నవదీప్ నుంచి నీకు ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి? వెయిట్ చేస్తున్నాడు అంటే రమేష్ చేయాలి. టీవీ కూడా చూడలేదు, నార్మల్గా స్విచ్ ఆపి మళ్ళీ నేను కొట్టలేదు. ఎందుకు కొడుతున్నాను అన్న? టీచర్ తను ఏం చేయకుండా ఎలా టీచర్ కొడతాం, తను ఏదో చేస్తాడు కదా టీచర్. ఏం చేస్తున్నాడు అంటే గొడవ పడ్డామని, అంటే టీవీ చూస్తూ వచ్చి రిమోట్ లాక్కోవడం కానీ, తనలే పెట్టమని. టీచర్ అలాగే నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, కానీ టీవీ రిమోట్ అయితే నేను ఇస్తాను టీచర్, కానీ మనీ ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి అని కొడతాను టీచర్. మీ సమస్యల వల్ల ఇంట్లో మమ్మీ డాడీ సఫర్ అవుతున్నారా? మమ్మీ ఏంటి గద్దలాగా, ఏంటి నాకు చిరాగ్గా ఉంది అనిపిస్తుందా? మమ్మీకి అనిపిస్తుంది. మరి ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయడం అవసరమా? అంటే ఆఫ్టర్ మొబైల్లో, రిమోట్ మన లైఫ్లో శాస్త్రం కాదు కదా, మన బంధాలు, బాంధవ్యాలు అనేవి శాస్త్రం, అవునా కదా? మొబైలు అండ్ టీవీలు ఇలాంటివి ఏమీ కాదు. మన లైఫ్లో మీరిద్దరు ఐకమత్యంగా ఉండాలి. మీ కుటుంబాన్ని మీరు చక్కగా చూసుకోవాలి. ఇంట్లో పెద్దలు నవదీప్ అంటే ఎవరు? తండ్రి తర్వాత తండ్రి స్థానం తండ్రి, అంతే కదా? ఇంట్లో పెద్దవాళ్ళని ఎందుకు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది ఫ్యామిలీలో. ప్రతి ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళే తండ్రి తర్వాత స్థానాన్ని వాళ్ళు పోషించబోతున్నారు. చిన్నవాళ్ళని గారాభంగా, ముద్దుగా, ప్రేమగా చూస్తారు. ఎందుకంటే చిన్నగానే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు చిన్నగా కనిపిస్తారు. చిన్నగా చూస్తున్నారు కదా, మీరు ఎక్కువ అతి మారామం చేయకూడదు. పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా అని వాళ్ళ మీద డామినేట్ చేయకూడదు, ఓకేనా? అదే చెప్తున్నాను నాన్న, ఓకేనా? నువ్వు తనని డామినేట్ చేయకూడదు. తను ఎలా చూసుకోవాలి? ప్రేమగా చూడాలి. అన్నయ్య అంటే నీకు ఎలా ఉండాలి? రెస్పెక్ట్గా ఉండాలి, ఓకేనా? అన్నయ్య చెప్పాడు అంటే అమ్మో నేను చేయాలి, అన్నయ్య ఏ చెప్పినా నా మంచి కోసమే కదా, అన్నయ్య చెప్పాడు అంటే అది నేను చేయాలి అని అలా అనుకోడు.
ఓకేనా? అన్నయ్య అని ప్రేమగా పిలిచామనుకో తను ఎంత కోపంగా ఉన్నా తను కూల్ అయిపోతాడు. ఓకేనా నాన్న? టీచర్ అన్నీ అనిపిస్తే మళ్ళీ నేను నీతో మాట్లాడిన ఎవరో నాకు తెలియదు అంటే అంటే ఆ ఇరిటేషన్ ఆ కోపం అలా తెప్పిస్తున్నావు, అలా తెప్పించుకోదు. ఓకేనా? సో తమ్ముడిని బాగా చూసుకోవాలి, ప్రేమగా ఇంట్లో మంచి వాతావరణం కల్పించాలి. దానివల్ల మీ మమ్మీ డాడీ కూడా సఫర్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ వర్క్స్ నుంచి విపరీతమైన స్ట్రెస్ ఫీల్ ఉంటారు. మమ్మీ డాడీ అనేక వాళ్ళ వర్క్స్ ప్రెజర్లో వాళ్ళు ఉంటారు, డాడీ అయినా మమ్మీ అయినా. అందులో మీరు పెట్టే ఇరిటేషన్ ఎలా ఉంటుందంటే ఇంట్లో మీరు చేసే చిన్న చిన్న అమౌంట్ మీకు అది ఫ్యూచర్లో మీకు అది స్వీట్ మెమరీస్ కానీ ప్రెజెంట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా విపరీతమైన కోపం వస్తుంది. అవునా కదా? సో దానివల్ల మీరు ఐకమత్యంగా ఎప్పుడు ఫ్రెండ్లీ నేచర్గా ఉండాలి. తమ్ముడిని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అన్నయ్యని రెస్పెక్ట్ ఇస్తూ మీ నాన్నగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంత రెస్పెక్ట్ వాళ్ళని చూపించాలి. ఓకేనా? అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటావో నీ చెల్లెల్ని అంత ప్రేమగా చూసుకోవాలి. ఓకేనా? ఇద్దరు ఫ్రెండ్స్ అయినా మరి మంచిగా చూసుకొని ఇద్దరు మంచిగా ఉంటారా? ఇక్కడ నుంచి కొట్టుకోకుంటానా? ఇంకంతేనా? ఇంకేమైనా సమస్యలు లేవు కదా? ఓకే, వెరీ గుడ్. ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. ఓకేనా? ఐకమత్యంగా ఉండాలి. వెరీ గుడ్. కూర్చోండి. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్ తల్లి? భవ్య అండ్ హారిక. స్టాండ్ అప్ నానా. భవ్య అండ్ హారిక వచ్చేసేయండి. భవ్య, హారిక నుంచి నీకు ఎలాంటి సమస్య ఎదురవుతుంది? టీచర్ నేను పడుకున్నప్పుడు కావాలని టీవీ సాంగ్ పెద్దగా పడుతుంది టీచర్. మళ్ళీ తను బయట ఆడుకుంటున్నారని చెప్పి నేను లోపలికి వెళ్ళి చదువుకుంటాను టీచర్. మళ్ళీ నాతో పాటు వచ్చి కాలు పెద్దగా చదువుతున్నాను, సౌండ్ ఎక్కువ చదవకపోతే టీచర్ కావాలని చదువుతాను. మళ్ళీ మా డాడీకి చెప్తున్నాను, డాడీ చదవడం తప్ప ఏంటప్ప నన్ను తిట్లు కాయిస్తుంది. చదవడం తప్పు అంటదా? కాదు, తను ఎక్కువ సౌండ్ పెట్టి చదివితే టీచర్ పెద్ద వాయిస్ పెట్టి మరి నాకు అలా ఇంట్రెస్ట్ పోతుంది. తను ఏమించి నేను కోపంలో తిట్టేస్తాను, అప్పుడు కొట్టేస్తాను. అది వచ్చి డాడీకి చెప్తాడు. నేను ఎందుకు కొట్టానని చెప్పదు, ఓన్లీ కొట్టానని చెప్తాడు. ఓకే ఓకే. చిన్న అస్తమానం కొడుతుంది తిరుగుతాడు టీచర్, అంతే టీచర్. మళ్ళీ మమ్మీ చేత దెబ్బలు కాయిస్తారు టీచర్. మమ్మీ కొడతారు, కోపం వస్తుంది. ఈక్వల్ కొడతారు. మీ యొక్క అల్లరి వాతావరణం మమ్మీకి కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునా కదా? డాడీ కూడా కొడతారా? డాడీ కొడతాడు. మమ్మీ ఎవరు సపోర్ట్ చేస్తారు, డాడీ ఎవరు సపోర్ట్ చేస్తారు? మమ్మీ బబ్బీ అని, డాడీ నన్ను. అంటే నేను డాడీని కూడా ఇది సారీ చెప్పేంత కింద దించేస్తుంది డాడీని కూడా. అవునా? అలిగేసి ఇది చేసి అది చేసి డాడీ తినసారి సారీ చెప్పి బతిమలాడుతారు, అమ్మ సారీ అమ్మ అంటే. అలా చేయొచ్చా? తప్పు కదా? అలా చేయొచ్చా? చూడు తల్లి, పెద్దవాళ్ళు ఫస్ట్ మీరు హ్యాండ్లింగ్ చేయడం కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? పెద్దవాళ్ళుగా ఉన్నది బాధ్యతగా ఉండడానికి కానీ చిన్నపిల్లలు కొట్టకూడదు. ఓకేనా? నీకు తన నుంచి ఏదైతే ఇష్టం లేదో దాన్ని కూల్గా చెప్పాలి. చెల్లి ప్లీజ్ నేను చదువుకుంటున్నాను, దయచేసి నువ్వు సౌండ్ పెట్టవద్దు, సౌండ్ తగ్గించాలి అని కొంచెం కూల్గా చెప్పు. ఏనా కూల్గా చెప్తే వింటావా వినవా? వింటావా? కొడుతుందని ఇంకా తక్కువ చేస్తున్నావు, అంతేనా? అదే కూల్గా చెప్తే వినేస్తావా? అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా చిచ్చు పెడుతుంది ఏంటి? టీవీ రిమోట్ కదా. అంతేనా? తను 10th క్లాస్ కదా, ఇంట్రెస్ట్గా చదువుకోవాలి. తను చదువుకునేటప్పుడు ఎవరికైనా డిస్టర్బెన్స్ అనేది రాకూడదు. ఓకేనమ్మా? చదువుకునేటప్పుడు అందరూ కూడా ఎలా చదువుకోవాలనుకుంటారు? పీస్ ఆఫ్ మైండ్తో చాలా ప్రశాంతంగా చదువుకోవాలి అనుకుంటారు. మరి అలాంటప్పుడు మరి అలాంటి వాతావరణం మనం ఇవ్వాలి కదా. నువ్వు చదువుకుంటున్నావు కదా, టీవీ సౌండ్ పెట్టుకొని చదువుతావా? డాడీ వాళ్ళు డిఫరెంట్ మంచి వర్క్స్ చేసుకొని వస్తారు, వాళ్ళు హార్డ్గా కష్టపడతారు, అక్కడ కూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ బడ్జెట్స్ ఉంటాయి. నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ అని. సో ఈరోజు నెక్స్ట్ మనకి ఏంటి? హౌస్ రెంట్ పే చేయాలి, పవర్ బిల్ పే చేసుకోవాలి, కరెంట్ బిల్ పే చేసుకోవాలి. సో మంత్లీ పిల్లలకి ఫీజెస్ పే చేసుకోవాలి. ఇలా డిఫరెంట్గా వాళ్ళు స్ట్రెస్తో ఉంటారు. ఆ స్ట్రెస్ నుంచి మీరు విముక్తి కలిగించాలన్నమాట. మీరు ఎలా ఉండాలంటే, అబ్బా నా పిల్లలు చూసేసరికి నేను ఎంత స్ట్రెస్తో ఉన్నా, ఇంటికి వెళ్ళి నా ఇద్దరు పిల్లలు చూసుకునేసరికి నాకు ఎంత హ్యాపీగా ఉందో అనిపించాలి. నేను ఇంటికి వచ్చేసి ఏంటి అనవసరం ఇంటికి వచ్చిన డాడీ అనుకోకూడదు, ఏంటి మా పుట్టింటికి వెళ్ళిపోతారు నా మమ్మీ, ఏంటి గొడవలు మమ్మీ అనుకోకూడదు. అలా అనుకున్నారు ఎప్పుడైనా మీ గొడవలకి? ఓకే, మంచి ఉండేది, మంచి పిల్లలు అలాంటివి ఏం తీసుకురాలేదు. అవునా కదా? సో ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండండి. ఓకేనా? చిన్నవాళ్ళు ప్రేమగా చూసుకోవాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అవునా కదా? ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే ఎవరు? ఇంటికి పెద్ద అంటే తండ్రి, తర్వాత తండ్రి స్థానం. అంటే తండ్రి ఇంటికి ఎంత బాధ్యతగా ఉంటారు? మన ఇంటి యజమాని ఎవరు? తండ్రి. తండ్రి ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ కదా. తండ్రి ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ ఉంటారో
తల్లి కూడా మంచిగా కుటుంబాన్ని తీర్చిదిద్దగలుగుతారు. సో అలా తీర్చిదిద్దుకున్నప్పుడే కుటుంబం ఎప్పుడు కూడా మంచి పువ్వుల బాటలా తయారవుతుంది. దానికి మరి నువ్వు కూడా సపోర్ట్ చేయాలి కదా. తండ్రికి తల్లి ఎప్పుడు బ్యాక్ బోన్గానే ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. అలాగే అక్క బాధ్యతగా తయారవ్వాలంటే తను మంచిగా తను ఏం అడుగుతుంది, నేను బాగా చదువుకుంటున్నాను చెల్లి ప్లీజ్ సౌండ్ తగ్గించు అంటుంది, అంతే కదా. అంటే మీరు నేను చేయమన్నా ఆ విషయంతో ఎందుకు ఎక్కువ గొడవలకి వెళ్ళకూడదు, ఓకేనా తల్లి. సో నువ్వు టీవీ తనకి మంచిగా చెప్పు, తను వినేస్తుంది, అంతే. నేను 10 సంవత్సరాలు లేదు కదా. మళ్ళీ తల్లికి ఆపోజిట్ గా ఉండే టీచర్ మమ్మీని ఏదైనా పొటాటో అనమాట, దానికి పొద్దున ఫ్రై కావాలి అని అడుగుతుంది. మమ్మీ యాక్చువల్ తెలియక 2 అంటే అక్కడ మళ్ళీ ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది, అవునా. వాళ్ళకి ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో ఏదో స్పీడ్గా చేసుకోవాలి, నెక్స్ట్ చేసుకోవాలి, వేరే వర్క్ ఉంటుందని వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ టైమింగ్. మీరు నాకు ఇది వద్దు, నాకు అది వద్దు, నాకు ఇది కావాలి అది కావాలి అని పేచి పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు, అవునా కదా. సో అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి, ఓకేనా. మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతాం. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోండి, ఈ రోజు నుంచి ఆపోజిట్ కాదు, ఇద్దరు ఈక్వల్గా ఉండాలి. మీ ఇద్దరు ఆపోజిట్స్ కాదు, ఓకేనా. ఇద్దరు ఈక్వల్ అనమాట. తను ఏదంటే ఓకే అక్క ఎదిగింది కదా మమ్మీ, సరే అదే చేసేస్తాను, నీకు ఎందుకు అంటాను, ఎందుకు స్ట్రెస్ తీసుకోవచ్చు, ఓకే నెక్స్ట్ నువ్వు కాంప్రమైజ్ అయిపోవాలి. ఓకే మమ్మీ చెల్లి ఏం చెప్పినా చేసేద్దాం, ఓకేనా. అలాగే తీసుకుని స్కూల్కి లంచ్ బాక్స్ అలాంటివి చేయకూడదు, ఓకేనా. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి మమ్మీ డాడీని హ్యాపీగా ఫీల్ చేయాలి. అప్పుడు నా పిల్లలు ఎంత మంచి వాళ్ళు, నేను ఏది ఇచ్చినా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళకి నేను ఇంకా ఏదో ఇవ్వాలి, ఏదో కొనాలి, మంచి గిఫ్ట్లు ఇవ్వాలి, మంచిగా అని మీకోసం వాళ్ళు థింక్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువగా ఆలోచించేలా చేయాలి, అంతేగాని వాళ్ళకి అనవసరమైన టెన్షన్స్ పెట్టకూడదు, ఓకేనా. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మీకోసం ఎక్కువగా ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అదే వాళ్ళే ప్రశాంతంగా లేకపోతే అక్కడ కూడా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు, అవునా. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోండి, మమ్మీ డాడీతో కూడా మంచిగా ఉండండి, ఓకేనా. గుడ్, సమస్యలు లేవు, వెరీ గుడ్. నెక్స్ట్ వేద అండ్ జశ్వంత్, స్టాండ్ అప్. చూసారండి పిల్లల సమస్యలు ఏంటో. చిన్నపిల్లలకి ఏముంటాయి సమస్యలు అనుకున్నాం, కానీ పిల్లలు కూడా సమస్యలు ఉన్నాయి. చూద్దాం కనుక లేదా జశ్వంత్ నుంచి నీకు ఎలాంటి సమస్య తలెత్తుతుంది నాన్న? అంటే ఎక్కువ వెయిట్ ఉండడం టీచర్, అంటే చిన్న వాటిల్లో గొడవ పడతాం అంటే టీచర్, అందుకే పేరెంట్స్ కొంచెం సఫర్ అవుతున్నారు. చూస్తే మమ్మీ సఫర్ అవుతున్నారు, డాడీ సఫర్ అవుతున్నారా? ఓకే నన్ను మమ్మీ డాడీ కాదు, మమ్మీ ఎక్కువ సఫర్ అవుతున్నారు, అవునా. లేదు నాన్న, నేను ఒక ఛానల్ చూస్తే టీవీ ఇంకో ఛానల్ నాకు కావాలని గొడవ పడతారు టీచర్. ఏంటి నాకు అంతే, టీవీ కోసమే నీ సమస్య. చెప్పాను కదా, టీవీ అనేది రిమోట్ అనేది మన లైఫ్లో ఇంపార్టెంట్ కాదు, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్. టీవీ అనేది దేనికి పెట్టారు చెప్పండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అంటే మనకి ఎప్పుడైనా రేగా బోర్ కొడితే ఒక 5 minutes 10 minutes ఒక పావు గంట చూసుకొని రిలాక్స్ అవ్వడానికి, మంచి కామెడీ సీన్స్ చూసుకోవడానికి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. మొబైల్ ఎందుకు వచ్చింది తెలుసా? టెక్నాలజీ పరంగా మనం ఏవైతే తెలియదో కొత్త విషయాలు తెలుసుకోవడానికి, అంతే కదా. సో అనవసరమైన విషయాల కోసం మనం గొడవ పడుతున్నాం ఈరోజు. దానివల్ల అమ్మలు ఎంతో సఫర్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, అవునా. టీవీ తను ఒక ఛానల్ పెడితే నువ్వు ఇంకో ఛానల్ పెడుతున్నావా? అప్పుడు ఏం చేయాలి, మీరు ఇద్దరు ఎలా కాంప్రమైజ్ అవ్వాలి తెలుసా? ఓకే తమ్ముడు, మనం వీకంతా చదువుకుందాం, ఒక సండేని ఒక ఆఫ్లో నీకు నచ్చింది చూసుకో, ఒక ఆఫ్లో నాకు నచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. నీకు నచ్చిన ఛానల్ చూసుకో, కార్టూన్ ఏవో చిన్న బొమ్మలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు కదా బొమ్మలే చూస్తారు, అలా కార్టూన్ పెట్టేసి నువ్వు స్పోర్ట్స్ ఛానల్ చూడాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావు, నా తమ్ముడు నీ ఛాన్స్ అయ్యింది కదా, ఒక 50 hours నాకు కార్టూన్ ఇవ్వనాలా, నేను చూస్తాను, నేను అదే స్పోర్ట్స్ ఛానల్ చూసుకుంటాను అని మీ ఇద్దరు రాజీ పడ్డారు అనుకోండి, అక్కడ మమ్మీకి పెద్ద సమస్య ఉండదు కదా. మండే టు సాటర్డే మన యాక్టివిటీస్ కంప్లీట్గా మన స్టడీస్ ఫోకస్ ఉండాలి. ఎవ్రీ సండే మీ ఇష్టం, అంతే కదా. సండే మమ్మీ మంచిగా నచ్చిన వంటలు చేసి పెడతారు, ఇంట్లో నా పెళ్ళి ఉన్నారు కదా, చికెన్ బిర్యానీ అవి చేస్తారు చక్కగా తినేటప్పుడు టీవీ చూడకూడదు, మొబైల్ చూడకూడదు, ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి, ఓకేనా. సో అది కాకుండా మీకు అదర్వైజ్ మీకు 3 to 4 ఉంటుందా, 3 to 3:30 నువ్వు చూసుకో, 3:30 to 4 తనకి ఇచ్చేసాయి. మళ్ళీ 4 to 5 మమ్మీ వాళ్ళు బయటకు తీసుకెళ్తారా, సండే క్యాంప్ ఉంటుందా, బయటకి టూర్ అలా రిలాక్స్గా తిరుగుతారా, వాళ్ళతో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఎందుకు గొడవలు వస్తున్నాయి, గొడవలు రాకూడదు కదా ఇంకా, ఓకేనా. సో
సో పెద్దవాళ్ళు ఎలా ఉండాలి ఆల్రెడీ మనం చెప్పాం కదా, రెస్పాన్సిబుల్గా ఉండాలి. చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళు ప్రేమగా చూడాలి చిన్నవాళ్ళని. ఓకేనా? మీ డాడీకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా ఇవ్వాలి చేసినా? మరి డాడీ తర్వాత డాడీ కదా. వేరే పెద్దవాళ్ళు అంటే ఎవరు? డాడీ యొక్క తర్వాత బాధ్యతని తన తమ్ముడు కోసం ఆలోచించేది ఎవరు? తనే కదా. మమ్మీ డాడీ తర్వాత తనే కదా నీ కోసం. మమ్మీ డాడీ తర్వాత నీ కోసం ఆలోచించేవాళ్ళు అన్నయ్య. మరి అంటే అన్నిటికి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. అది చెప్పారు అంటే ఓకే, అన్నీ నా మంచి కోసమే కదా చెప్పారు అనుకున్నాం అనుకో, పాజిటివ్గా థింక్ చేసాం అనుకో, నీకు సమస్య ఉండదు. అలాగే నువ్వు నాన్న తమ్ముడు అంటే చిన్నోడు అనుకోవాలి ఎప్పుడు కూడా. చిన్నోలే అలా ఎంత పెద్దయినా మన కంటికి చిన్నోలే. ఓకేనా? అప్పుడు ఎలా అనుకోవాలి? ఓకే, మమ్మీని ఎంత ప్రేమగా చూసుకుంటావు అదే ప్రేమ తనకు చూపించు. జషు తల్లి అలా కాదు నాన్న, ఇప్పుడు ఒక ఆపేనో నువ్వు చూడు, ఒక ఆపేనో నాకు ఇవ్వి, అలా నువ్వు చెప్పు. ప్రేమగా చెప్తే వింటావు కదా. వింటావా విలువ? వింటావు. వెరీ గుడ్. నీకు అంత మీ సమస్య లేవు కదా, ఇద్దరు హ్యాపీ ఇంట్లో. అవునా? ఓకే, షేకండి చేసుకోండి. ఇంకా టీవీ నుంచి కూడా ఎలాంటి గొడవలు రాకూడదు ఇద్దరికి. ఓకేనా? వెరీ గుడ్. కూర్చోండి. నెక్స్ట్ ప్రదీప్ అండ్ ఆశిని. ప్రదీప్ ఆశిని ఇక్కడ కదా అన్న చెల్లి ముద్దుల బంగారాలు. ఏంటి ప్రదీప్ బాబు, ఆశిని నుంచి నీకు ఎలాంటి సమస్య వస్తుంది? చెల్లి సమస్య. తప్పం అలా అనకూడదు. ఏనా చెల్లి ఎప్పుడు సమస్య కాదు. ఓకేనా? ఇంటికి ఒక లక్ష్మీదేవి. అర్థమవుతుందా? చెల్లి ఎప్పుడు సమస్య కాదు. నీకేంటన్నా సమస్య అదే వల్ల ఫోన్ అడిగితే నుంచి నీకు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాను. ఫోన్ దేనికి అడుగుతున్నావు? అంటే ఫ్రెండ్స్కి హాలిడేస్లో ఫోన్ చేసుకుని కానీ ఫోన్ ఇచ్చాడు. పర్సనల్ మొబైల్ ఉందా తన? డాడీది మమ్మీ తనే తీసుకుంటారు. ఇద్దరిని తను డౌన్లోడ్ చేస్తున్నాడు. ఇద్దరి కూడా కమ్యూనికేనా? ఏం ప్రతి మమ్మీ డాడీ స్టైల్ కూడా నీ కంట్రోల్లో ఉండాలా? ఏంటన్నా చెప్పునానా? గేమ్స్ ఆడుకుందామని చూసినా సార్ లోపల పెట్టేస్తారు. అంటే నువ్వు మొబైల్లో గేమ్స్ ఆడుకోవాలనుకుంటున్నావు అంటే ఖాళీ టైం ఉంటుంది పిల్లలకి. ఖాళీ టైం ఉంటుందంట నీకునా? ఖాళీ టైం నీకు అసలు ఉండట్లేదు. ఉండట్లేదు కదా, మొబైల్ క్లాక్ వేసేస్తాను. ఏదైనా ఇన్స్టాల్ చేసిన ఆటోమేటిక్ లాక్. ఓకే ఓకే, అంటే మీ ఇద్దరు సమస్య కూడా మొబైలే, బట్ లాక్ పెట్టడం నీకు సమస్య అయింది. ఓకే చూడానా, నువ్వు అడిగావు కదా ఖాళీ టైంలో చూస్తానని. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ ఎప్పుడు అయిపోయిందో నాకు టైం తెలియదు. అంటే నా షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను, నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ చేసుకొని ఎక్కడెక్కడ క్లీన్ చేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చూసుకొని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ అసలు మళ్ళీ కాసేపు నాకు స్టడీ అవర్స్ మిగిలితే ఒక 2 hours ఏదో స్టడీ చేసుకొని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ తిరిగిన తర్వాత కనీసం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది, కానీ బుక్స్ గుర్తొస్తాయి. ఎన్నప్పుడు కూడా మళ్ళీ స్టడీ చేసుకొని ఈవినింగ్ 5 అయ్యేసరికి మా ట్యూషన్ పిల్లలు గుర్తొచ్చేస్తారు. కరెక్ట్గా 10 days 5 quarters 5 అయ్యేసరికి మా పిల్లలు వచ్చేస్తారా మీరు అందరూ. మళ్ళీ మీకోసం రెడీ అయిపోతాం ట్యూషన్. ఇక్కడ కూర్చున్నాము అంటే నైట్ మేము మా వరకు 9:30 కానీ 10 వరకు కూడా మేము వర్క్ చేస్తాం. ఉంటాం వర్క్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెట్టుకొని మేము పడుకునేసరికి ఇంకా కూడా ఏదో చదువుకోవాలి అనిపిస్తుంది. అంటే నాకు ఎక్కడ బోర్ కొట్టదు. ఎంత బేగా ఫుడ్ నైట్ అయిపోయిందా, అబ్బా అప్పుడే మార్నింగ్ అయిపోయిందా అని ఎలా అనిపిస్తుంది. అది అస్సలు ఒక సీరియల్ చూడను, ఒక మూవీ కూడా చూడను. ఓకేనా? నాకు అంత ఎంటర్టైన్మెంట్ అంతా పిల్లలతోటే. నువ్వు టీచ్ చేసుకోవడం, నేను చదువుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇంట్లో వర్క్స్ ఇవే నా షెడ్యూల్ అంతా అలా రొటీన్ అయిపోతుంది. సండేస్ మాత్రం పిల్లలు తీసుకొని అలా జస్ట్ అక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు చెప్పు, బోర్ పడుతుందా? అంటే ఏమి చదువుతాను చదవడం కాదు, ఫ్రెండ్స్ లేనప్పుడు మమ్మీ కొంచెం మాట్లాడాలనిపిస్తే ఎవరు లేనప్పుడు ఫోన్ చేసుకుని గేమ్స్ ఓకే, ఇక ఇప్పుడు ఈ సమస్యకి నేను సొల్యూషన్ ఇస్తాను. ఆశనీకి ఆడుకోవాలి అనిపించినప్పుడు ప్రతి తనతో క్యారమ్స్ ఉన్నాయి కదా, చెస్ గేమ్ ఉంది కదా, లూడో గేమ్ ఉంది కదా, అవి కూర్చోబెట్టి చెల్లితో ప్రేమగా కొట్టకుండా తిట్టకుండా కూర్చోబెట్టి ఆడిపించు. మొబైల్లో గేమ్స్ అనేది కరెక్ట్ కాదు. మొబైల్ గేమ్స్ ఏమవుతాయంటే దాన్ని క్రెడిట్ చేసేస్తాయి. మొబైల్ వైబ్రేషన్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు. ఓకేనా? మొబైల్లో గేమ్స్ కంటే న్యాచురల్ గేమ్స్ ఆడండి.
న్యాచురల్గా క్యారల్ మన సోషల్లో మన సాటర్డే యాక్టివిటీస్లో చేస్తున్నారు కదా, సో అలా చేయండి. ఓకేనా? సో అలా పార్టిసిపేట్ చేయండి చక్కగా. ఇంట్లోనే ఇండోర్ గేమ్ అంటే రోజంతా అలా ఆడుకోమని టీచర్ అని చెప్పి కాదు. నీకు ఎప్పుడైతే బోర్ కొడుతుందో అన్నయ్య చెస్ గేమ్ ఆడుకున్నావురా, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ అని సమ్మర్ హాలిడేస్ కాబట్టి. స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా టైం కూడా ఉంటుంది కదా. మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఫ్రెష్ అయిపోతే ఈవినింగ్ ట్యూషన్కి వస్తారు, ఇది సండేనే. ఓకేనా? సో ఇండోర్ గేమ్స్ ఆడుకోండి. మొబైల్స్ అనేది నువ్వు కూడా ఎక్కువ వాడదు. ఓకేనా? మొబైల్స్ వల్లే తన సమస్య చెప్తుంది. అంతేనా? ఇండోర్ గేమ్స్ ఆడిస్తావా? తనని బోర్ పట్టుకుంటే చెల్లిని జాగ్రత్త చూసుకుంటావా? చెల్లి ఎప్పుడు సమస్య కాకూడదు, కాదు కూడా. ఓకేనా? ఓకేనా? సెకండ్ ఇవ్వండి అన్న చెల్లి. ఓకేనా? మంచిగా ఉంటారా? ఐకమత్యం ఉంటారా? ఓకే ఓకే. కూడా చేయాలి. హేమంత్ స్టాండప్. సాయి పవన్ అండ్ హేమంత్ రండి. సాయి పవన్, అన్నయ్య నుంచి నీకు ఎలాంటి సమస్యలు కలుగుతున్నాయి? మీ తమ్ముడి నుంచి? నా మాట అంటే వినిపించారు. నీ మాట అంటే ఏ మాట? దగ్గర కాదు మళ్ళీ తిరిగి తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి అందుకోవడం ఎందుకోవడం అనకూడదు. ఏదైనా తీసుకురమ్మన్నప్పుడు అలా మాట్లాడాలి. చెప్పు. ఫోన్ చూస్తాను టీచర్. ఫోన్ చూస్తే గొడవ వస్తుందని చెప్పి టైమింగ్ రాస్తాను టీచర్. అరగంట వెళ్ళాను టీచర్. అరగంట మొబైల్ చూడటమే. హాఫ్ ఎన్ అవర్ మొబైల్ అలా చూస్తే ఏమవుతుందో తెలుసా? అదే కాన్సన్ట్రేషన్ చేస్తే వైబ్రేషన్ అంత ఎక్కువ అవుతుంది. పెట్టినప్పుడు ఆ టైం అది అయిపోయిన తర్వాత ఛార్జింగ్ ఆగొట్టేస్తారు టీచర్. మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత నెట్ ఆగొట్టేస్తారు టీచర్. మీది ప్రతిదాన్ని కొడతాను టీచర్. నేను ఏదన్నా సరే నువ్వే చేసుకుంటాను టీచర్. ఏం చదువుతున్నావు? ప్రతిదానికి కొడతాను టీచర్. అన్నీ కొట్టడం నీకు నచ్చట్లేదు. ఏమో ఎందుకు కొడుతున్నావు? నా మాట విని టీచర్. ఏం మాట వినాలి? అంటే నువ్వు అన్నీ తీసుకొస్తే తమ్మంతప్పుడల్లా తెచ్చి అందించాలా? నువ్వు మొబైల్ చూస్తావా? మార్నింగ్ అంటే ఫ్రెండ్స్ ఏం చెప్పాలి టీచర్ ఆడుకోవడానికి. ఎవరిదంటే అలాగే టీచర్. ఏమో రోడ్ మీద ఆడుతున్నావా? టీచర్ హోంవర్క్ రాసుకోవడానికి ఎవరిని టీచర్? హోంవర్క్స్ ఏమి ఇంట్లో రాసుకోవచ్చు కదా. ఓకే ఓకే, గుడ్ హ్యాబిట్. ఫ్రెండ్ అయితే హోంవర్క్ చేస్తాను. మనం పడుకున్నప్పుడు కావాలని లేపేసి అక్కడ పక్క వెళ్ళిపోతుంది టీచర్. ఎందుకంటే చేస్తావు? పడుకున్నాడు పడుకున్నప్పుడు నన్ను అలా గుర్తు టీచర్. ఈ లేపేసి కొడతాను టీచర్. మమ్మీ అని సఫర్ అవుతున్నారా గొడవ వల్ల? చిరాకు పడతారు మమ్మీ డాడీ? ఏమంటారు? నాకే కొట్టేస్తా టీచర్. ఇది తప్పించుకుంటాడు. ఏం తప్పు చేస్తే నేనే కొడుతున్నా. నేనేమనట్లేదు. తెప్పించుకుని ఆ కోపం నువ్వు ఆ కళ్ళలో చూపించేస్తున్నావు. చూసారా పేరెంట్స్, మీరు ఒకళ్ళ మీద కోపం చూపించేసరికి రెండో వాళ్ళు అక్కడ చూపించేస్తారు. సో అందుకే ఇద్దరిని కూడా మందలించండి. తప్పు ఎవరి వైపు ఉందో తెలుసుకోవాలి మనం ఫస్ట్. చూడమ్మా, పెద్దవాళ్ళుగా ఉన్నామంటే బాధ్యతగా ఉన్నాం, తప్పు కొట్టడానికి కాదు. అమ్మా నాన్న అంటే అమ్మా నాన్న చూడు ఎంతలా మీకు చెప్పాలో అంత మంచిగా చెప్తారు, అంతేగాని కొట్టేది కదా. వాళ్ళకి ఎంత కోపం వస్తేనేగా కొడతారు, అవునా? అంటే మీ ఇద్దరికి గొడవ పడుతుంది మొబైలే పక్కన పెడితే ఏ సమస్య ఉండదు నాకు తెలిసి. పిల్లలందరి సమస్య ఏంటంటే మొబైలే. ఎక్కువగా మెజారిటీ ఎవరంటే మొబైల్లో వస్తుంది, నాలుగులా తయారైంది, అవునా కదా? మీకు గొడవ పెడుతుంది మొబైల్. సో నువ్వు ఏం చేస్తావంటే నాన్న మొబైల్ పక్కన పెట్టేసి నేను నార్మల్గా తను చదువు మీదకి వచ్చాడు, ఆల్రెడీ చదువుతున్నాడు, ఫిజిక్స్ కాంపిటీషన్ ఆడుకుని వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను, నువ్వు కూడా బాగా చదువుతున్నావు కాబట్టి మీరు ఎంత ఖాళీగా ఉన్న ఫ్రీ టైంలో ఎడ్యుకేషన్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే హేమంత్ ఈరోజు సోషల్ చెప్పారు కదా, ఇది నేర్చుకున్నావా? ఈజీ జీగా వచ్చేసిందా? మాకు ఇది చెప్పారు ఎక్స్ట్రా, మీకు అప్పుడు నేర్చుకుంటారా? అడిగితే టీచర్ అడిగినప్పుడు అర్జెంట్ అంటే టీచర్ తప్పులు చెప్పేస్తాడు. తప్పులు చెప్పి చదవాలంటే మరి బుక్ తీసేసి పక్కెళ్ళిపోతాడు. సరే కాదు, ఇద్దరు కదా స్టడీస్ మీద చదువుకోండి. ఖాళీ చెప్పాను కదా బోర్కొట్టి 8 గ్రేడ్స్ ఆడుకున్నారు, 20 గ్రేడ్స్. ఇంకా మీకు బాగా ఆడుకొని మంచి ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే మ్యూజిక్ ప్లే చేసుకొని సాంగ్ వినడమో, సాంగ్ ప్రాక్టీస్ చేసుకోవడమో, లేదా ఒక డాన్స్ చేసుకోవడం చేయండి. అంతేగాని ఈ మొబైల్ నాది, నా ఆస్తి నేనే పట్టుకోవాలి, నప్పులో లేదు నాది, నా సొంత నప్పులు, ఇలాంటి కూడా కలిసి మొబైలే మన దృష్టిలో అసలు టెక్నాలజీ పరంగా తప్ప అదర్వైజ్ వేస్ట్. దానికోసం మనం కూడా పడుతున్నాం, వేస్ట్ కోసం, అవునా కదా? అది ఎంతవరకు యూజ్ మనకి ఎడ్యుకేషన్ పర్పస్గా అండ్ కమ్యూనికేషన్ కోసం, ఇతరులతో మనం సమాచారం తెలుసుకోవడం కోసమే. అదర్వైజ్ మనం కదా అనవసరం కదమ్మా, వేస్ట్ కోసం గొడవ పడకూడదు, అవునా? ఇక్కడి నుంచి మొబైల్ తగ్గించండి.
హ్యాపీగా ఉండండి, చదువు మీదే ఉండండి. అన్ని తమ్ముడు పట్టుకోండి, ప్రేమగా చూసుకోవాలి. తమ్ముడు అన్నీ చెప్పినట్టు వినాలి. లైక్ అన్నట్టు పిల్లలు ఆడుకోకూడదు, ఎండలో తిరగకూడదు చెప్తే సరే అన్నయ్య ఓకే అన్నయ్య కదా చెప్తే అలాగన్నయ్య అన్నప్పుడు తను కూడా నీ మీద ప్రేమ కలుగుతుంది. నా తమ్ముడు నేను ఏం చెప్తే వింటాడు కదా అని తను కూడా అనుకోదు. అబ్బా మా అన్నీ ఏం చెప్తారు నేను చెయ్యాలి అని నీకు కూడా అనిపించాలి. అది ఎక్కువ నువ్వు ఆజ్ఞలు జారీ చేసేయకూడదు, నా మాటే శాసనం అని. ఓకేనా? తనకి చిన్న చిన్నగా చెప్పామనుకో, మంచిగా ప్రేమగా చెప్పామనుకో తను చేస్తాడు. వేరు వెళ్ళు పైలో గ్లాసు వాటర్ తీసుకురా, పిల్లల బుక్స్లో లోబడుగా ఇవి తీసుకురండి, నువ్వు డామినేట్ చేద్దాం కదా అన్నీ చెప్పామనుకో వాడు చేయడు. వాడికి ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ నాకే చెప్తున్నాను, ఏంటి నేను ఇది చేయాలి అలా ఉండకూడదు. అన్నీ చెప్తే నేను చెయ్యాలి అలా. ఓకేనా? అనే కోసం ఏదైనా చేయాలి అనిపించాలి తమ్ముడికి. తమ్ముడిని ప్రేమగా చూసుకోవాలి, తమ్ముడిని మంచిగా చూసుకోవాలి అనిపించాలి. ఓకే ఫ్రెండ్స్ అయిపోయి మరి ఇద్దరు ఉంటారా మంచిగానా? చూస్తాను నెక్స్ట్ గుడ్. నెక్స్ట్ నజర్ కవిత, మీకు ఏ సమస్యలు లేవా? మంచిగానే ఉంటారు. గేమ్స్ ప్లే చేస్తుంది. ఓకే దీపక్ కమ్ కమ్ రావాలి. వెళ్ళండి వెళ్ళమ్మా. వెయిట్ 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 వన్ బై వన్ నన్ను ఈ సమస్య ఏంటి? మీకు టీవీ ఇవ్వట్లేదు, నీకు బోర్ కొడితే టీవీ ఆపేస్తుంది. మొబైల్ వాడుకుంటున్నావా? ఏమోటి ఆడుతున్నావమ్మా? ఏ గేమ్ ప్లే చేస్తున్నావు? ఏదన్నా ఎక్కడ ఆడుతావు? ఎవరితో ఆడుతున్నావు? మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నావు. నీళ్ళు ఎందుకు చేస్తున్నావు? పడిపోతారే, ఎందుకు చేస్తున్నావు? అలా చేయొచ్చు అంటే మరి వాళ్ళు పడిపోతారు కదా. ఫ్రెండ్స్ ఆడుకునేటప్పుడు నీకు ఆడాలి. అన్నయ్య గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు అన్నయ్య నేను కూడా వస్తాను ఆడతాను అన్న. కానీ రోడ్ మీద ప్లే చేయకూడదు. కానీ రోడ్ మీద వాహనాలు తిరగడానికి మాత్రమే రైట్స్ ఉన్నాయి, జనాభా తిరగడానికి మాత్రమే. మనం రోడ్డు మీద ఆడితే ఏమవుతుంది అంటే యాక్సిడెంట్స్ వచ్చాయి. అవునా కదా? మనం ఎప్పుడు ప్లే గ్రౌండ్లో మాత్రం ప్లే చేయాలి. అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అయితే ఇంట్లో కూడా ప్లే చేసుకోవాలి. వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి అతనికి చాలా ఏదో ఇంకా చెప్పడానికి చూపిస్తుంది. అలా అతను చెప్తే మాట్లాడుతుంటే అన్నీ తమ్ముడు కొడుతున్నావా? ఇక నుంచి ఒక కొట్టడం మానుకో. చూడండి వాళ్ళు కూడా అన్నీ కొడుతున్నాడే చెప్తున్నాడు కదా. కొట్టడా? ఎక్కిరిస్తున్నాడా? అమ్మో కొడుతున్నావా? నేను కొట్టొచ్చా? కొట్టకూడదు. నా తమ్ముడిని బాగా చూసుకోవాలన్నా ఎక్కిరించినవన్నీ చేయక ప్రేమగా చెప్పు, కానీ వింటాడు. అదే తమ్ముడు ఎందుకన్నా అలా చేయకూడదా, వాటర్ చేసి జాగ్రత్తగా ఉంటుంది కదా, ఇలా చెప్పు. టీవీ చూడకూడదు, ఎక్కువగా మొబైల్ చూడకూడదు అని చెప్పాలి. ఒకరు అన్నీ చూసుకోవాలి. అన్నీ ఎక్కువ టీవీ చూడకూడదురా, మనకు మంచిది కదరా, మనం చదువుకున్నా కూర్చో అని తమ్ముడు కూర్చో అన్నీ కూర్చోబెట్టి చదివించాలి. ఓకేనా? ఇద్దరు అలా ఉంటారా? తల్లిగానా బాగా చదువుకుంటారా? థ్యాంక్ యూ. విషయాన్ని ఇచ్చేసాయి. ఇద్దరు ప్రెసేనా? కొట్టుకుంటారా? కొట్టావా? అన్నీ ఎదురిస్తావా? ప్రేమగా చూసుకుంటావా? మరి అన్ని ప్రేమగా చూసుకుంటావా? థ్యాంక్ యూ. చూసారండి మన పిల్లల యొక్క సమస్యలు ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క సమస్య ఏంటంటే మొబైల్ టీవీ. అంటే ఈ హాలిడేస్ని పిల్లలు ఏం చేస్తున్నారంటే మొబైల్కి ఎడిట్ అవుతున్నారు.
ఈ మొబైల్ గేమ్స్కి ఎడిట్ అయిపోవడం వల్ల నాకు కావాలి మొబైల్, నాకు కావాలి ఈ గొడవలు పడుతున్నాను. సో అందుకే మై డియర్ పేరెంట్స్, పిల్లలకి మొబైల్స్ అవి ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దండి. దయచేసి పర్సనల్ మొబైల్స్ అస్సలు ఇవ్వద్దు. పిల్లలకి మీరు ఎంత కావాలన్నా ఇండోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయండి. చెస్, క్యారమ్స్ లాంటివి వేయండి. లేదా మీ ముందే ఒక మ్యూజిక్ ఆన్ చేసి పిల్లలకి ఒక మంచి సాంగ్ ఏదైనా పర్ఫామ్ చేసుకోండి. లేదా ఒక సాంగ్ పాడినా, ఒక డాన్స్ చేయనన్నా అలా ఎంకరేజ్ చేయించండి. కానీ మొబైల్స్ ఇవ్వద్దు. ఓకేనా నాన్న? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. మీరు ఎంత చక్కగా ఉండగలిగితే మీ యొక్క ఫ్యామిలీ అనేది అంత వండర్ఫుల్గా ఉంటుంది. కావున దయచేసి మొబైల్ జోలికి వెళ్ళొద్దు, టీవీ జోలికి ఫోనే పోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.